లక్షల రూపాయల సామాన్ ఉంటుందండి అన్న నా పేరు చంద్రమౌళి. నేను గత 15 సంవత్సరాల నుండి ఇందిరమ్మ కాలనీ ఇంతకుముందు హౌసింగ్ బోర్డులో టైలర్ షాప్ పెట్టుకొని రెంట్కు ఉండేవాడిని. అక్కడ ఒక 15 సంవత్సరాలు కిరాయిలు కట్టుకోలేక వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో మాకు గత 15 సంవత్సరాలకి ముందు అలాట్మెంట్ చేసినారు. మా పేరు మీద అలాట్మెంట్ అయింది. ఇల్లు ఇది అలాట్మెంట్ అయిందని చెప్పేసి కిరాయిలు కట్టుకోలేమని చెప్పేసి ఏదో నేను టైలర్ని దర్జీని టైలర్ పని చేసుకుంటా కాబట్టి నా వృత్తి ధర్మంగా ఏదో మిషన్ పెట్టుకొని షాప్ నడిపించుకుంటూ దినదిన అభివృద్ధి షాపులు కొనుక్కుంటూ ఒక్కొక్క ఐటెం కొనుక్కుంటూ నా ఇంటి దగ్గర షాప్ రెంట్ కట్టుకోలేను కాబట్టి కుల వృత్తి కాబట్టి నా ఇంటి ముందు నేను షాప్ వేసుకొని నడిపించుకుంటున్నాను గత 15 సంవత్సరాల నుండి. ఈ 2.5 సంవత్సరాల నుండి ఇక్కడ ఈ కేటీఆర్ కాలనీ బాలజాల హిల్స్ కాలనీ అని ముందు సైడ్ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే వాళ్ళకు 30 ఫీట్ రోడ్స్ కావాలని చెప్పేసి 2.5 సంవత్సరాల నుండి మాకు చాలా హింస పెడుతున్నారు. వాళ్ళు మాకు హింస పెడుతుంటే ఈ మధ్యలో కొత్తగా హైడ్రా అని కొత్తగా వచ్చింది కదా, ఈలోపు కమిషనర్కు చెప్పినారు, కలెక్టర్ ఆఫీస్కి పోయినారు, తర్వాత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినారు. అంటే ఇప్పుడు ఈ కమాన్ యువతలో ఉంది. అదే నేను అదే చెప్పాను సార్, మీరు మాకేమన్నా కాస్త టైం ఇవ్వండి సార్. మీరు నాకు కమాన్ కూడా అడ్డం ఉంది. మాకు నేను ఉన్నది మా ఇంటి రోడ్డుకు ఆనుకొని వేసుకోలేదు సార్. నేను మా ఇంటికి ఆనుకొని వేసుకున్నాను. రోడ్డు కూడా చాలా దాదాపు ఒక 10-12 ఫీట్లు గ్యాప్ ఉంది సార్. నాకు టైం ఇవ్వండి, మీరు కూలగొట్టండి. మీరు రోడ్ మార్కింగ్ ఏం పెట్టుకుంటారో, మీకు ఎంత రోడ్ కావాలో, నా టైలరింగ్ సంబంధించిన మెటీరియల్ ఉంది, నేను బయట వేసుకుంటాను సార్, నాకు కాస్త టైం ఇవ్వండి అని చెప్పేసి అంటే మా కాలనీ వాళ్ళకు జేసీబీ బకెట్ పెట్టేసి ఇద్దరికి దెబ్బలు కూడా తాగినాయి. పోలీసు వాళ్ళు అయితే లాఠీ చార్జ్ కూడా చేసే అవకాశం వచ్చినది. కాకపోతే నెట్టుకొని వెళ్ళిపోయినారు అందరినీ. మాకు భయం వేసేసి మా ప్రాణాలు ఎక్కడ పోతాయో, ఆస్తి అంటే ఇవ్వాలి కాకుండా రేపైనా నష్టపరిహారం ఇస్తారో ఏంటో అనే ఉద్దేశంతో మేము భయపడి చచ్చిపోతే ఈ మాకు పెట్టేవాళ్ళు ఎవరు, మాకు ఆల్రెడీ మా వైఫ్ జరిగిపోయినారు. 2.5 years మా వైఫ్ కూడా జరిగిపోయింది. ఇప్పుడు మా బతుకుదారు మళ్ళీ నాకేమన్నా అడిగితే నాకెవరు చేసేవాళ్ళు ఎవరని చెప్పి భయానికి నేను బయటికి వెళ్ళిపోయాను. బాలాజీ హిల్స్ కాలనీ అని చిరంజీవి అనే అతను ఆయన కంప్లైంట్ ఇచ్చినాడంట. మాకు తెలిసింది ఏంటంటే మీడియాలో హైడ్రా కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. డబ్బు అదే నాకు అర్థం కాలేదు. మాకు ఏంటంటే వాళ్ళకు ఉన్న వాళ్ళకు ఒక న్యాయము, లేని వాళ్ళకు ఒక న్యాయం లాగా మా కమిషనర్ గారు, హైడ్రా కమిషనర్ గారు అలా వాళ్ళకి సపోర్ట్ చేసినట్టుగా మాకు అనిపిస్తున్నాయి సార్. ఈ కాలనీ వ్యవహారం చూస్తుంటే మీరు కూడా చూడండి, చూసి సార్కి ఎలా న్యాయం అనిపిస్తే. మాకు ఈ రోడ్ అని చెప్పినారు కదా, ఆ రోడ్ లెవెల్లో ముందు అపార్ట్మెంట్స్ ఏమేమి లైన్స్ మీకు రోడ్ ప్రాబ్లం ఉందో ఆ రోడ్ వరకు చేయండి మాకు, అప్పుడు మాకు న్యాయం జరిగినట్టు ఉంటుంది. లేదంటే మా పైనే కక్ష కట్టి ఈ పేదవాళ్ళను బ్రతకకుండా ఈ ఇందిరమ్మ కాలనీలో ప్రభుత్వంలో ఉండకుండా చేద్దామని ఆ కాలనీ వాళ్ళు అనుకున్నారు. కానీ ఆ రేవంత్ రెడ్డి మా ముఖ్యమంత్రి గారి దృష్టిలో మేము ఇందిరమ్మ వాళ్ళ ప్రభుత్వంలోనే ఉన్నాం. మేము వేరే ప్రభుత్వం లేదు ఇక్కడ, ఇందిరమ్మ ప్రభుత్వంలో ఉన్నాం, ఇందిరమ్మ ఇళ్ళలోనే ఉన్నాం. మేము వాళ్ళలాగా కబ్జా చేసిన ఇళ్ళల్లో పోయి 5 ఫ్లోర్లలో లేము. మేము మా బ్రతుకు తెరువుకు ఇందిరమ్మ మాకు ఇచ్చిన ఇల్లు ఏదో కూడు ఏదో తినడానికి ఉందని చెప్పేసి తినుకుంటూ ఉంటున్నాం ఇక్కడ. అయినా మాకు ఇలా చేసినారు. అన్న నా పేరు చంద్రమౌళి. నేను గత 15 సంవత్సరాల నుండి ఇందిరమ్మ కాలనీ ఇంతకుముందు హౌసింగ్ బోర్డులో టైలర్ షాప్ పెట్టుకొని రెంట్కు ఉండేవాడిని. అక్కడ ఒక 15 సంవత్సరాలు కిరాయిలు కట్టుకోలేక వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో మాకు గత 15 సంవత్సరాలకి ముందు అలాట్మెంట్ చేసినారు. మా పేరు మీద అలాట్మెంట్ అయింది. ఇల్లు ఇది అలాట్మెంట్ అయిందని చెప్పేసి కిరాయిలు కట్టుకోలేమని చెప్పేసి ఏదో నేను టైలర్ని దర్జీని టైలర్ పని చేసుకుంటా కాబట్టి నా వృత్తి ధర్మంగా ఏదో మిషన్ పెట్టుకొని షాప్ నడిపించుకుంటూ దినదిన అభివృద్ధి షాపులు కొనుక్కుంటూ ఒక్కొక్క ఐటెం కొనుక్కుంటూ నా ఇంటి దగ్గర షాప్ రెంట్ కట్టుకోలేను కాబట్టి కుల వృత్తి కాబట్టి నా ఇంటి ముందు నేను షాప్ వేసుకొని నడిపించుకుంటున్నాను గత 15 సంవత్సరాల నుండి. ఈ 2.5 సంవత్సరాల నుండి ఇక్కడ ఈ కేటీఆర్ కాలనీ బాలజాల హిల్స్ కాలనీ అని ముందు సైడ్ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే వాళ్ళకు 30 ఫీట్ రోడ్స్ కావాలని చెప్పేసి 2.5 సంవత్సరాల నుండి మాకు చాలా హింస పెడుతున్నారు. వాళ్ళు మాకు హింస పెడుతుంటే ఈ మధ్యలో కొత్తగా హైడ్రా అని కొత్తగా వచ్చింది కదా, ఈలోపు కమిషనర్కు చెప్పినారు, కలెక్టర్ ఆఫీస్కి పోయినారు, తర్వాత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినారు. అంటే ఇప్పుడు ఈ కమాన్ యువతలో ఉంది. అదే నేను అదే చెప్పాను సార్, మీరు మాకేమన్నా కాస్త టైం ఇవ్వండి సార్. మీరు నాకు కమాన్ కూడా అడ్డం ఉంది. మాకు నేను ఉన్నది మా ఇంటి రోడ్డుకు ఆనుకొని వేసుకోలేదు సార్. నేను మా ఇంటికి ఆనుకొని వేసుకున్నాను. రోడ్డు కూడా చాలా దాదాపు ఒక 10-12 ఫీట్లు గ్యాప్ ఉంది సార్.
నాకు టైం ఇవ్వండి, మీరు కూలగొట్టండి, మీరు రోడ్ మార్కింగ్ ఏం పెట్టుకుంటారో, మీకు ఎంత రోడ్ కావాలో, నా టైలరింగ్ సంబంధించిన మెటీరియల్ ఉంది, నేను బయట వేసుకుంటాను సార్, నాకు అసలు టైం ఇవ్వండి అని చెప్పేసి అంటే మా కాలనీ వాళ్ళకు జేసీబీ బకెట్ పెట్టేసి ఇద్దరికి దెబ్బలు కూడా తాకినాయి. పోలీసు వాళ్ళు అయితే లాఠీ చార్జ్ కూడా చేసే అవకాశం వచ్చినది. కాకపోతే నెట్టుకొని వెళ్ళిపోయినారు అందరినీ. మాకు భయం వేసేసి మా ప్రాణాలు ఎక్కడ పోతాయో, ఆస్తి అంటే ఇవ్వాలి కాకుండా రేపైనా నష్టపరిహారం ఇస్తారో ఏంటో అనే ఉద్దేశంతో మేము భయపడి చచ్చిపోతే ఈ మాకు పెట్టేవాళ్ళు ఎవరు, మాకు దిక్కు. ఆల్రెడీ మా వైఫ్ జరిగిపోయినారు, 2.5 years మా వైఫ్ కూడా జరిగిపోయింది. ఇప్పుడు మా బతుకుదేరు మళ్ళీ నాకేమన్నా అడిగితే నాకెవరు చేసేవాళ్ళు ఎవరని చెప్పి భయానికి నేను బయటికి వెళ్ళిపోయాను. బాలాజీ హిల్స్ కాలనీ అని చిరంజీవి అనే అతను ఆయన కంప్లైంట్ ఇచ్చినాడంట. మాకు తెలిసింది ఏంటంటే మీడియాలో హైడ్రా కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. డబ్బు అదే నాకు అర్థం కాలేదు. మాకు ఏంటంటే వాళ్ళకు ఉన్న వాళ్ళకు ఒక న్యాయము, లేని వాళ్ళకు ఒక న్యాయం లాగా మా కమిషనర్ గారు, హైడ్రా కమిషనర్ గారు అలా వాళ్ళకి సపోర్ట్ చేసినట్టుగా మాకు అనిపిస్తుంది సార్. ఈ కాలనీ వ్యవహారం చూస్తుంటే మీరు కూడా చూడండి, చూసి సార్కి ఎలా న్యాయం అనిపిస్తే. మాకు ఈ రోడ్ అని చెప్పినారు కదా, ఆ రోడ్ లెవెల్లో ముందు అపార్ట్మెంట్స్ ఏమేమి లైన్స్ మీకు రోడ్ ప్రాబ్లం ఉందో ఆ రోడ్ వరకు చేయండి మాకు, అప్పుడు మాకు న్యాయం జరిగినట్టు ఉంటుంది. లేదంటే మా పైనే కక్ష కట్టి ఈ పేదవాళ్ళను బ్రతకకుండా ఈ ఇందిరమ్మ కాలనీలో ప్రభుత్వంలో ఉండకుండా చేద్దామని ఆ కాలనీ వాళ్ళు అనుకున్నారు. కానీ ఆ రేవంత్ రెడ్డి మా ముఖ్యమంత్రి గారి దృష్టిలో మేము ఇందిరమ్మ వాళ్ళ ప్రభుత్వంలోనే ఉన్నాం, మేము వేరే ప్రభుత్వం లేదు ఇక్కడ, ఇందిరమ్మ ప్రభుత్వంలో ఉన్నాం, ఇందిరమ్మ ఇళ్ళలోనే ఉన్నాం. మేము వాళ్ళలాగా కబ్జా చేసిన ఇళ్ళల్లో పోయి 5 ఫ్లోర్లలో లేము. మేము మా బ్రతుకు తెరువుకు ఇందిరమ్మ మాకు ఇచ్చిన ఏదో కూడు ఏదో తినడానికి ఉందని చెప్పేసి తినుకుంటూ ఉంటున్నాం ఈడ. అయినా మాకు ఇలా చేసిరారు.